బావా శాస్ ఏంటా చెవులో జోరిగలాగో సణుగుతా ఉంటా ఏంటి? ఏం లేదు బా, కారులో 10 మంది అలా ఎక్కారు అర్థం కాక జుట్టు పీకేసుకుంటున్నాను. నోర్మియాస్, కారులో 10 మంది పట్టడం ఏంట్రా? అది ఏమన్నా సేరు ఆటోనా పుస్తకం ఏమానమా? నువ్వు నీ కారు కోతలోనే. అబ్బా అది కాదు బా, ఎమ్మెల్సీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, వాటి గురించా. ఓర్ని, అదే నీ డౌట్? ఏం లేదురా, సో సింపుల్. ఉన్న 12కి 6 ముందుగానే డొక్కలో తన్ని కట్టకట్ట డిక్కీలో తొంగబెట్టేశారు. మిగిలిన 9కి ఏసీ వేస్తాం, చల్లగా కూకుని సినిమా చూడండిరా బాబా అని చెప్పి కారులో ఎక్కించేసుకున్నారు. మరి మిగిలిన ఇద్దరు? ఓ ఆళ్ళ ఇటు డిక్కీ అటు సీట్లు పుల్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేసారు. దాంతో వాళ్ళు చేసేది లేక వాళ్ళ కులపోలు చెయ్యట్టుకుని అలా అలా పరగలంట పోయారు. మరి మిగతా వాళ్ళు పరిస్థితి ఏంటి బా? మిగతా వాళ్ళ వాళ్ళు ఎవరరా? మొత్తం 12 లెక్క సరిపోయింది కదా. అదే బావా, సైకిలు, పువ్వు, ఫ్యాను, సుత్తి, కొడవలే వాళ్ళ సంగతే. వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒరే బామ్మద్ద, నీకు ఎదవ కామెడీ డౌట్లు భలేగా వస్తాయిరా. చెప్తాను జాతకిను. ఒరే, నేనెక్కుతానని వాళ్ళ తన్నుకు సత్తా ఉంటే సైకిల్ ముందుకెలా పోద్దురా? పాపం వీళ్ళు కుమ్ములాట్లేమో గాను రే, ఎకసించే ఛాన్స్ ఉన్న పువ్వు కూడా వీళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోయి పనికి రాకుండా పోయింది. ఇంకా ఫ్యాన్ అంటావా? ఫ్యాన్ తిరగాలంటే పవర్ అంటూ ఒకటి ఉండాలరా. అది లేకపోతే ఎంత కాస్ట్లీ ఫ్యాన్ అయినా తుప్పట్టేద్దే. ఇంకా సుత్తి కొడవల సంగతి వేరే చెప్పాలేంట్రా? వాళ్ళు సుత్తి కొట్టడానికి వీళ్ళు గడ్డుకోవడానికి తప్ప ఇంకెందుకు పనికిరారని చెప్పి జనం ఎప్పుడో తేల్చేశారు. ఇప్పుడు అన్ని నా చేతి చెప్పించి వివాదాల్లో లాగిలే కనపడుతున్నావు నువ్వు. రే, ఈ చెవులో సోదాపి వెళ్ళి పని చూసుకోరా. మన పని మనం చేసుకుంటేనే 4 మెతుకులు నోట్లోకి వెళ్తాయి. ఎవడో కలిపి పెట్టడు. అమరావతి బెజవాళ్ల పేరు చెడగొట్టేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వంశీ, బయటోళ్ళు ఎవరో అక్కర్లేదండి బాబా. బెజవాడ బ్రాండ్ ఇమేజ్ బుగ్గుపాలు చేయడానికి లోకల్ క్యాండిడేట్లు చాలు.